కార్తవీర్యార్జునుడు ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనస్సు లోపట మాత్రం రజోగుణ లక్షణం కదా, ఎట్లాగైనా సాధించాలి, మరోమారు ప్రయత్నం చేద్దాం అని చెప్పి మళ్ళీ వచ్చాడు. అప్పటికి మళ్ళీ జమదగ్ని మహర్షితో యుద్ధమైంది. అప్పుడు దత్తాత్రేయుల వారు దగ్గర నుంచి ఒక శక్తి సంపాదించుకొని ఉన్నాడు ఆయన. ఆ శక్తి ఒక మహావీరుని మీద ప్రయోగిస్తే ఆ మహావీరుణ్ణి అంతం చేయగలదు. ఎప్పుడైనా నువ్వు ప్రయోగించాలనుకుంటే ఆ శక్తిని ప్రయోగించైనా నేను కామధేనువును పట్టుకపోతా. ఎంత జిద్దుగా వచ్చాడు చూడండి. వచ్చాడు, ఆ శక్తిని ప్రయోగించాడు. జమదగ్ని మరణించారు. కామధేనువును బలవంతంగా పట్టుకపోదామనుకుంటే ఒక బ్రాహ్మణ హత్య చేసిన వాడు ఇంటికి నేను వస్తానా, కాబట్టి నేను నీ ఇంటికి రాను అని చెప్పి కామధేనువు వెళ్ళిపోయింది స్వర్గలోకానికి. నిరాశతో కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి, మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళిపోయినాడు.